119వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఓకే, ఇక్కడ ధర్మశాస్త్రమును అనుసరించి అంటే మరి లా బేస్డ్ డాక్టర్ అనుకోవచ్చు. ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ధర్మశాస్త్రము మనము చేయలేని దాన్ని డిమాండ్ చేస్తుంది. అవునా? ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, నేను చాలా మంచివాడిని, ఇవన్నీ ఇలా ఉండాలా అని చెప్తుంది. అది మంచిది, పరిశుద్ధమైంది, మనకి మంచిగా చెప్తుంది. అందరూ అంటారు, అందరూ బైబిల్ బోధించేదే బైబిస్తారు, కరెక్టే. నీతి అంటే ఏంటి, అసలు ఏది మంచి ఏది చెడు, ఏది చేయకూడదు ఏది చెయ్యాలా అనేటువంటిది ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే పౌలు అంటాడు, నేనేది చేయకూడదో దాన్ని చేస్తున్నా, ఏది చెయ్యాలో దాన్ని చేయలేకపోతున్నా, అయ్యో దౌర్భాగ్యండి అని ధర్మశాస్త్రాన్ని చూసి నేను అది పాటించలేకపోతున్నా, నన్ను ఎవరు రక్షిస్తారు అంటాడు. ఎందుకు? శరీరంలో ఏముంది? బలహీనత. మరి 30% వచ్చిన వాడిని 80% తెచ్చుకోమంటే అది సాధ్యమా? చెప్పండి, సాధ్యమా? నో. చాలామంది పిల్లలు ఆగిపోయారు చదువు. మీరు ప్రయాసపడ్డారు, కొట్టారు, తిట్టారు, కానీ అలాగే ఉన్నాడు. ఇంటర్లో ఆగిపోయాడు, డిగ్రీ ఆపేశాడు, ఉద్యోగం రాలే, బాగుపడ్డా? నువ్వు ధర్మశాస్త్రం అయిపోయావు. వాళ్ళలో లేదు ఆ సత్తా. యు ఆర్ డిమాండింగ్ ఇట్. అయితే ఇక్కడ దావీదు ధర్మశాస్త్రం అంటే అల్టిమేట్గా దేవుడు ఏం చేశాడు? సిలువలో మరణించి మనలోకి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇప్పుడు మామూలుగా ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మనలో ఇన్స్టింక్ట్ని డిమాండ్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి కొన్ని తలాంతులు ఉంటాయి. కొంతమంది చెప్పిన మాట చేస్తారు, కొంతమంది చెప్పిన మాట వెంటనే మర్చిపోతారు. ఓకే, ఒక్కొక్కరికి ఒక ఇన్స్టింక్ట్. సమ్ పీపుల్ ఆర్ బార్న్ స్ట్రాంగ్. కొంతమందికి కొన్ని మంచి బుద్ధులు ఉంటాయి, కొన్ని చెడ్డ పనులు చేయరు, కొంతమంది చేస్తారు, కొంతమంది బలహీనలు అయిపోతారు. ఇన్స్టింక్ట్ని బట్టి డిమాండ్ చేస్తారు. కొన్ని ధర్మశాస్త్రము కొంతమంది 2-3 ఆజ్ఞలు పాటించవచ్చు. అయితే పరిశుద్ధాత్మ అలా కాదు. ప్రతి ఒక్కరికి లోపలికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చే సామర్థ్యము అంతరంగంలోంచి పుట్టించి, ఇప్పుడు ధర్మశాస్త్రము నీకు 80% చేసే సామర్థ్యం ఇచ్చింది అనుకోండి, ఒకవేళ 100కి 100 రావాలా అనేటువంటి డిమాండ్ చేస్తుంది అనుకో ధర్మశాస్త్రము, నీలో పరిశుద్ధాత్ముడు నీకు 100కి 1000 మార్కులు వచ్చేటంత సామర్థ్యం ఇవ్వగలడు. యు సే దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే దేవుడు సిలువతో పరిశుద్ధాత్మించిన తర్వాత ధర్మశాస్త్రం నీకు అవసరం లేదని తీసేశాడు. హీ టుక్ అవే. యు ఆర్ డెడ్ టు ద లా. నీవు ధర్మశాస్త్రం విషయమై నీవు మృతుడు అయిపోయావు. అయితే కృప ఎందుకు వ్యర్థం అనుకుంటారు అందరూ? ఎందుకంటే పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవడం తెలియదు. యూ డోంట్ నో హౌ టు యూజ్ ద హోలీ స్పిరిట్. అనేక సార్లు దేవుడు చెప్తూ ఉంటాడు, యూజ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. Not one person. People will use the Holy Spirit. కొన్ని పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి కోట్ల వరాల్లో ఎన్ని వరాలు పరిశుద్ధాత్మ వరాలు? 9? 90 లక్షల కోట్ల. నానా విధములైన అద్భుతములు. ద హోలీ స్పిరిట్ డస్ సో మెనీ మిరకల్స్. అందులో వన్ గిఫ్ట్, అందులో ఇంకొక చిన్న గిఫ్ట్ ఏంటో తెలుసా? హీలింగ్. టు రైజ్ ద డెడ్ ఇస్ అనదర్ టైనీ గిఫ్ట్. ఓకే, అయితే ఈ అన్ని వరాల్లో కల్లా మరి యేసుప్రభు వారు వాడినటువంటి వరం ఏంటో తెలుసా? ఎక్కువ వాడినటువంటి వరము స్వస్థత వరం. ఆ తర్వాత యేసుప్రభు వారు వాడినటువంటి వరం ప్రవచన వరం. నాథానియేలుకి ప్రవచిస్తాడు. ఓకే, అయితే పౌలు మటుకు భాషల్ని సంఘములో వాడొద్దంటాడు, జనాల మధ్యలో వాడొద్దంటాడు పౌలు. ఎందుకంటే నువ్వు భాషల్లో మాట్లాడుతుంటే నీ మనస్సు ఎదగదంటాడు. నీ మనసుకి ఏం అర్థం కాదు. అది నీకు దేవునికి సంబంధము. సంఘము నీకు తెలియని విషయాలు పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. నీలోంచి భాషల వరం. హౌ టు ఓవర్కమ్ ఇన్ఈక్వాలిటీ. మరి ఇక్కడ ధర్మశాస్త్రం అంటే అల్టిమేట్గా మనం ఏం చూస్తున్నాము? కృప ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తుందా, నెరవేరుతుందా? నెరవేరుస్తుంది. ఎంతమందికి అర్థమైంది?
సో నీకు అధిక సామర్థ్యం ఇస్తుంది. ఇట్ విల్ గివ్ యూ మోర్ అబిలిటీ దాన్ వాట్ యూ కుడ్ నాట్ డూ. అంటే నీలో 80% డిమాండ్ చేస్తే 30% ఉంది, పాస్ మార్కులు కూడా రావు. సో ఇదేంటంటే నీ లోపల ఇప్పుడు దేవుడికి ధర్మశాస్త్రం ఉంటుందా ఉండదా? దేవుడికి రూల్ ఉంటుందా ఉండదా? దేవుడికి పదాజ్ఞలు వర్తిస్తాయా వర్తించవా? చెప్పండి. వర్తించవు. ఎందుకు? హీ హ్యాస్ ద స్పిరిట్, హీ ఆపరేట్స్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అదే ఆత్మను ఆయన మానవుడికి ఇచ్చాడు, అందుకే నీకు ఇది అవసరం లేదంటున్నాడు. యు సీ దట్ నౌ? దట్స్ ద రీజన్ హీ గేవ్ ద సేమ్ స్పిరిట్. సే నౌ యు డోంట్ నీడ్ ద లా, యు ఆర్ డెడ్ టు ద లా. అయితే మరి కొంతమంది జీవితాంతం వెళ్ళిపోతున్నారు. మరి ఇది కృపవాక్యము. మనము కృపయోగం అంటే ఏంటి? కృప గురించి లోతైన మర్మములు తెలుసుకోవడమే కృపాయోగం. మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం. సో లెట్స్ బిలీవ్ దాట్. ఓకే, ఇక్కడ దావీదు ధర్మశాస్త్రం గురించి అంటే ఆయన వాక్యాన్ని నెరవేర్చువాడు. మరి ఎలా నెరవేరుస్తాము అనేది ఇక్కడ మంచి హింట్స్ ఇస్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. అందరూ చెప్పండి, యెహోవా పరిశుద్ధాత్మను అనుసరించి కృపావాక్యము ద్వారా నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. సో ఇదనమాట కొత్త నిబంధనలో దీన్ని ఎలా రాయొచ్చు మనం. యూ క్యాన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. ఈ రోజు కృప నీలో అపరిమితముగా విస్తరించి నీ బలహీనత నుంచి నేను విడిపించును గాక. అంటే నువ్వు పరిశుద్ధాత్మని కేంద్రీకరించలేదు. ఒక వరానుకో, ఒక భాషకో, ఒక స్వస్థత వరానుకో, దేనికో అలా పెట్టేసావు అంతే. యు సీ దట్? యు ఆర్ జస్ట్ హుక్డ్ అప్ టు జస్ట్ వన్ గిఫ్ట్, or gift of faith to receive money, or gift of that, gift of preaching, gift of that. No. The Holy Spirit is unlimited. So you can't limit the Holy Spirit. Anyone is in Christ is a new creation. Renew your mind. వాళ్ళ మనసును నూతన పరచుకోవాలంటే నువ్వు పెరిగే కొద్దీ నీ మనసును చిన్నపిన్న వాళ్ళవన్నీ చేసుకోవాలంట. ఓకే, నికోదేమస్కి అర్థం కాదు. డాక్టర్ ఆఫ్ లా చదివాడు, మళ్ళా తెలిగడుపు ఎలా పుట్టగలను అంటాడు అనమాట. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన్ని వెదుకువారు ధన్యులు. యు సీ దట్? ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఇదేంటిది? ఇద్దరు ధన్యులంట. సో సెకండ్ గ్రేడ్ వచ్చేటప్పటికి పూర్ణ హృదయము అనండి. దిస్ ఈజ్ వేర్ ద ఫౌండేషన్స్ ఆర్ డిస్ట్రాయ్డ్. అయితే పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు అంటున్నాడు. ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు అంట. చూసారా? నీవు గనక పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతికితే ఏ పాపము చేయకుండా నీవు ఆయన మార్గముల్లో నడుచుకుంటావంట. పూర్ణ హృదయముతో వెతికితే అంటే ఏంటి? షెడ్యూలింగ్ యువర్ లైఫ్. పొద్దున్న లేచిన వెంటనే ఫ్యామిలీ టైం. ఓకే, 1 hour బైబిల్ స్టడీ. ఓకే, ఈ పునాది కనుక వేసుండి మధ్యలో ఎడ్యుకేషన్ వేసుకో నీ ఇష్టం. ఈ పునాది కనుక ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవ్రీ డే 2-3 hours ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. నీకు నేను దగ్గరికి వస్తే ఈ లోకం అనే కాడి, డబ్బు అనే కాడి, ఎన్ని కాడీలు పెట్టుకుని దగ్గరికి వస్తే నేను కూడా ఒక కాడి పెడతా. కానీ అది కాడి అనండి. కానీ అది ఎలా ఉంటుందంట? సులువుగా ఉంటుందంట. నాతో సహవాసము చేయాలా కంపల్సరీ అనే కాడి. రిలేషన్షిప్ ఈజ్ అ యోక్. యూ క్యాన్ గో అవుట్ వితౌట్ ప్రేయింగ్. ఎవరైనా పొద్దున్న లేసారా వెళ్ళిపోతారమ్మా? ఏం చేస్తారు? ఇంత పేస్ట్ వేసి పళ్ళు దొంగుకుంటారు, అవునా? జుట్టు దూసుకుంటారు, తర్వాత వంట చేసుకుంటారు, బట్టలు ఉతుక్కుంటారు, ఇస్త్రీ చేసుకుంటారు, అప్పుడు బయలుదేరతారు. ఓకే, కరెక్టే. మరి వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ ఫుడ్? పీపుల్ ఆర్ బిజీ. ద డెవిల్ ఈజ్ మేకింగ్ బిజీ. చూడు, నీ జీవితాన్ని సంపాదించే దేవుడు గంటలు ఇచ్చేయగలరు. యూనో గాడ్ కెన్ డూ దాట్. బట్ యు నో వై? యు సీ దట్ నౌ హౌ డెవిల్ హ్యాస్ రూయిన్డ్ ద ఫౌండేషన్స్. అంటే నీ హృదయం అంతా ఒకటే ఉంది. అంటే దేని మీద నీ హృదయం ఉందో దానికి నువ్వు ప్రతిరోజు ఎక్కువ సమయం ఇస్తావు. ఎంతమందికి అర్థమైంది? వాట్స్ ఇన్ యువర్ హార్ట్ యూ విల్ గివ్ మోర్ టైమ్ టు దట్. నీ స్కూల్ టైం చూసుకో, నీ ఉద్యోగం టైం చూసుకో, నీ చదువు టైం చూసుకో, నీ వంట టైము, ఇంట్లో పని టైం చూసుకో. పూర్ణ హృదయముతో దేన్ని నువ్వు పూర్ణ హృదయముతో గుర్తిస్తున్నావో దానికి ఎక్కువ టైం ఇస్తావు. ఎంతమందికి అర్థమైంది?
వాట్ ఈజ్ యువర్ హార్ట్, వేర్ యువర్ హార్ట్ ఈజ్, యూ విల్ స్పెండ్ మోర్ టైం. క్యాలిక్యులేట్ చేసుకోండి, బుక్ తీసుకోండి. నా జీవిత కాలంలో నేను ఎక్కువ ప్రతిరోజు 24 గంటలు దీనికి ఎక్కువ సమయం ఇచ్చా. ఎన్ని గంటలు పడుకుంటున్నా, ఎన్ని గంటలు ఫోన్లో గడుపుతున్నా, ఎన్ని గంటలు చదువుతున్నా, ఎన్ని గంటలు ఉద్యోగం చేస్తున్నా. 8 hours అంటే నీ పూర్ణ హృదయంతో దేన్ని ఎదుగుతున్నావు నువ్వు? యూఆర్ లుకింగ్ ఫర్ మనీ. దిస్ ఈజ్ వై దేవుడు అంటున్నాడు అనమాట, ఎందుకు ఈ బలహీనతలు పోవటం లేదు అంటే నా పూర్ణ హృదయంతో ఎవరు వెతకడు. ఎందుకంటే ద డిజైన్ ఈజ్ లైక్ దాట్, ఫ్యామిలీస్ డిజైన్ ఈజ్ లైక్ దాట్. వ్యవస్థ ఇలా అయిపోయింది. ద సిస్టమ్ ఈజ్ డిజైన్డ్ లైక్ దట్. ఈరోజు ప్రతి ఒక్కళ్ళ పునాదులు మారునుగాక. గాడ్ ఇస్ టెల్లింగ్, వేర్ ఇస్ యువర్ టైం? ఎవరిని అడిగితే మా పిల్లలు బాగా చదువుకోవాలని, ఉద్యోగం రావాలని, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, అంతే. యు గెటింగ్ మీ నా? సో దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్. ఎలా అధిగమిస్తారు ఇనిక్విటీ? హౌ కెన్ ద ఇనిక్విటీ బి ఓవర్కమ్? దావీదు మహారాజు. ఎవరు దావీదు? కింగ్ అనండి. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ కింగ్. రాజు అంటే ఎంతమంది కలుస్తారు? ఎంతమంది? దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. 7 సార్లు స్తుతించేవాడంట. ఎన్నిసార్లు? 7 సార్లు. అంటే మొత్తం ఎన్నిసార్లు వెళ్ళేవాడు గుడికి? 9 times a day. అది కాకుండా మళ్ళీ అర్ధరాత్రి లేసేవాడు స్తుతించడానికి. అంటే మొత్తం ఎన్ని టైమ్స్? 10 times. మళ్ళీ అది కాకుండా పొద్దున్నే లేచిపోయేవాడంట. So 11 times this guy, being a king, is going to the house of God at least 11 times a day. ఒక్కోసారి ప్రేయర్ కాదు, వర్షిప్ కాదు, ఆయన స్తుతించడానికి, థ్యాంక్స్ గివింగ్ చేయడానికి లేగుతాడండి అప్పుడప్పుడు. బట్ మిడిల్ టైంలో అంటే యూ సీ 12 times he is taking time. రాజు ఎంత బిజీ, యూ సీ దట్. అంటే 1 గంట మాట్లాడితే మళ్ళీ వెళ్ళిపోయేవాడు అంట. టైం అయిపోయింది వెళ్ళిపోయి ఒక 20 minutes వర్షిప్ చేసి వచ్చేవాడు. మళ్ళా ఒక 1 hour అడ్మినిస్ట్రేషన్, మళ్ళా వెళ్ళిపోయేవాడు 1/2 an hour ప్రేయర్కి. మళ్ళా 1 hour వర్క్, మళ్ళీ 1/2 an hour మళ్ళా థ్యాంక్స్ గివింగ్, మళ్ళా 45 minutes వర్క్, మళ్ళీ 20 minutes స్పెషల్ ప్రేయర్కి వెళ్ళిపోయేవాడు. హిస్ లైఫ్ వాస్ లైక్ దాట్. కానీ ఎప్పుడైతే అతడు ఇవి అన్ని తగ్గించేశాడు, యుద్ధాలకు వెళ్ళడం తగ్గించేశాడు, గుడికి వెళ్ళడం తగ్గించేశాడు, ప్రార్థన తగ్గించేశాడు, పొద్దున్న లేగడం తగ్గించేశాడు, అర్ధరాత్రి లేకుండా అన్ని తగ్గించేసేసి నెమ్మదిగా ముదిరిపోయేటప్పటికి ఏమైపోయాడు? పడిపోయాడు. అందుకనే మళ్ళా పశ్చాత్తాపడి షెడ్యూల్ రైట్ చేసేసుకున్నాడు. దేవుని రాజ్యంలో ప్రధాన వ్యక్తిగా నిలబడ్డాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ దట్ ఇఫ్ ఎ కింగ్ క్యాన్ మేక్ హిస్ షెడ్యూల్ రైట్. ఇప్పుడు చెప్పండి, పునాదులు పాడైపోతే నువ్వేం చేస్తావని అడగండి. A schedule is like this. See, David can do at least 12 times to the house of God in his schedule. ఎప్పుడు పడుకుంటాడు? ఎప్పుడు తింటాడు? ఉదయకాలంలో లేచిపోతాడు, అర్ధరాత్రి లేస్తాడంట, 7 మార్లు గుడికి వెళ్తాడు. అవునా? 3 సార్లు వెళ్ళి మొత్తం 10 times గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, 9 times. మిగిలిన టైం ఎలా చేస్తాడు? మళ్ళీ ఇంకోటి అంటాడు, ధ్యానించుచున్నాడు. ఏం చేస్తాడంట? ధ్యానిస్తున్నాడంట. మరి మెడిటేషన్కి ఎక్కడది టైము? మళ్ళా నేను ధ్యానిస్తున్నాను గనక నా బోధకులకంటే అందరికంటే నాకు అధిక జ్ఞానం ఉందంట. మెడిటేషన్. మెయిన్ ఇఫ్ దిస్ గాయ్, ఐ థింక్ హీ స్పెండింగ్ నథింగ్ లెస్ దాన్ 18 hours. 18 hours. Nothing less than for the kingdom. మధ్యలో ఏమైనా తగ్గినప్పుడు అగైన్ he came back. Maybe I don't know how long he is sleeping. నాకు చూస్తే his time is like that. Maybe he is cutting down to 16 hours. అంటే పరిపాలన తక్కువ, ధ్యానము, దేవుని రాజ్యము గడపడము ఎక్కువ. అందుకే అంటాడు, నేను నీ కుమారుడు అనిపించుకుంటాను అంటాడు. నీ లైఫ్ ఈజ్ లైక్ దాట్. అందరూ సొలొమోను గొప్పడు అనుకుంటాడు. సొలొమోను డబ్బులో 90% సొలొమోనుకి డబ్బు ఇచ్చింది ఎవరో తెలుసా? దావీదు. 90% of Solomon's wealth is given by David. You see that? మళ్ళీ ఇది కాకుండా పాటలు రాసేవాడు, కీర్తనలు రాసేవాడు, యుద్ధాలకు వెళ్ళేవాడు, ఫైటింగ్. లుక్ ఎట్ దిస్ మ్యాన్, హీ చేంజ్ దిస్ లైఫ్ షెడ్యూల్ ఇన్ దట్ వే. రెండు చదువుదాం ఒకసారి.
ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. ఇప్పుడు 2 చూద్దాం. ఇప్పుడు 3. వారు ఆయన మార్గముల్లో నడుచుకొనుచు ఏ పాపమును నీ పునాది పాడైపోయింది, అందుకే అందరి మీద నిందలేసేస్తున్నావు. ఎవరికైతే సొల్యూషన్ వారి గురించి వారికి తెలియదో వాళ్ళ ఇతరుల మీద నిందలేసేవారు. ఎవరి నిందల గురించి చెప్తున్నారా, అంతే, మ్యాటర్ క్లోజ్. యూ డోంట్ నో. ఒకవేళ నువ్వు పూర్ణ హృదయంతో వెతికానంట, అసలు దేవుడు అలాంటి సామర్థ్యాన్ని ఎవరి ద్వారా ఇచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మ అనండి. సో ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ ద ఎబిలిటీ టు సీ గాడ్. సో దట్ ఎంతమంది ఈరోజు మీ ఇంటికి పునాదులు వేసుకుందాం అనుకుంటున్నారు? యు సీ దాట్ నౌ. సో షెడ్యూల్ యువర్ ఫ్యామిలీ టైం, యువర్ లైఫ్ టైం, యువర్ కెరియర్, యువర్ ఫ్యూచర్, యువర్ చిల్డ్రన్. ఎంతసేపు నా పిల్లలు బైబిల్ చదువుతున్నారు? రోజుకి 2-3 గంటలు చదువుతున్నారా? 4-5 గంటలు ప్రార్థిస్తున్నారా? షెడ్యూల్ యువర్ టైం ఫర్ ద కిడ్స్. అందరూ దావీదు అనండి. కింగ్ డేవిడ్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ మై హార్ట్. హీ స్పెండ్ మోస్ట్. ఎందుకు హృదయానుసారుడు అంటే తన పూర్ణ హృదయముతో ఎవరిని వెతికాడు? దేవుణ్ణి. అంటే ఎక్కువ కాలము దేవుని వెతుకున్నాడంటే ఎక్కువ సమయము ఎవరితో గడిపాడు? తన దినములో రాజ్యముతోట, డబ్బు సంపాదనతోట, యుద్ధాలతోట, లేక దేవునితోట? దేవునితో. 24 hours this guy must have spent at least 16 or 12 or 14 hours all his life. బ్రేక్ ఇచ్చిన టైంలో చూసారా ఏం జరిగిందో? ఎంతమంది తెలుసు బ్రేక్ ఇచ్చిన ఏం జరిగిందో? when he took a break, a disaster happened in his life. then he realized, I took a break. నేను ఇంకా ఇందులో I became an idiot. when I took a break, I won't take a break. యవ్వన కాల బలముతో ఉన్నాడు. ఎప్పుడైతే బ్రేక్ తీసుకున్నాడో వృద్ధాప్యం వచ్చేసింది. హీ బికేమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్. తర్వాత ఎప్పుడైతే షెడ్యూల్లోకి వెళ్ళిపోయాడో దేవుడు తన రోగాలన్నీ స్వస్థపరిచాడు, పాపాలన్నీ క్షమించేశాడు, తిరిగి తన యవ్వన బలాన్ని ఇచ్చేశాడు. రీషెడ్యూల్ అండ్ రీటైమ్. పూర్ణ హృదయము అనండి. యు సీ దాట్ నౌ. పునాదులు పాడైపోయి. ఎందుకంటే ప్రెషర్. 8 o'clock వెళ్ళిపోవాలి జాబ్కి, ఈవినింగ్ రావాలా, వంట చేసుకోవాలా, ఈ చేయాలా. కొంతమందికి కనీసం టైం కూడా ఉండదు బైబిల్ తీసే టైం. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి ఇప్పుడు మీ బలహీనతలు పోవాలనుకుంటున్నారు? ఈరోజు ఎవరైతే వారి లైఫ్ స్టైల్ సమయాన్ని మార్చుకుంటారో వారు బలహీనతలు ఇంకెన్నడూ కనపడవు వాళ్ళ జీవితంలో. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు అందరూ ఒక తీర్మానం చేసుకుంటున్నారు. ఈరోజు అందరూ కూడా ఒక తీర్మానం చేసుకుంటున్నారయ్యా. నీకెంత సమయం ఇస్తున్నారో వారికి అర్థమవుతుంది. ఈరోజు ఇదిగో ఈ స్క్రీన్ ద్వారా వినడానికి, ఫేస్బుక్ ద్వారా వినడానికి కొన్ని వేల ఆత్మలు ఇక్కడ ఉన్నాయ్యా. ఇదిగో ఈరోజు ఎందుకు వారి బలహీనతలు అధిగమించలేకపోతున్నారు, ఎందుకు వారు జయించలేకపోతున్నారు? నువ్వు వారితో మాట్లాడి ఉన్నావు. ఈరోజు వారు ఒక తీర్మానం చేసుకుంటుండగా ఆ తీర్మానంలో స్థిరపరచమని వారిని ప్రార్థిస్తున్నాను నాయన. ఎస్టాబ్లిష్ దెమ్. ఈరోజే నువ్వు వృద్ధుడు అయినా సహోదరి ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకో, తీర్మానం చేసుకో. ఓకే, టేక్ ఇట్ నజరేయుడైన యేసయ్య. ఇదిగో ఈరోజు వారు ఇంకా బాగా తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలంటే వాళ్ళు ఆరోగ్యముగా ఉండాలా. కాబట్టి ఇప్పుడే వారి దేహములను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. హీల్ దర్ బాడీస్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.